మీకు ఎప్పుడు తెలిసింది ఇంకా ఇంకా అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ నుంచి డిక్లేర్ చేయబోతున్నారని? సెప్టెంబర్ 21, 22 ఆ టైంలోనే, అంటే కొంచెం క్రిటికల్ అయిపోయింది. అంటే వార్తలు తెలుస్తూ ఉన్నాయి కానీ నేను వినదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు. నాకు బాలుగారి మ్యూజిషియన్స్ కానీ అందరూ ఏ విషయాలని చెప్తూ వచ్చారు. బట్ నాకేంటంటే అసలు నా చెవికి వద్దు, బాగుంటారు ఏమో, రేపొద్దున ఏదైనా మ్యాజిక్ జరగచ్చేమో అని ఎన్ని ప్రేయర్స్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం కోల్పోకూడదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అంతే. చాలా ఒక పెద్ద, మీరు అన్నట్టు ఒక పెద్ద దిక్కు వెళ్ళిపోయింది. ఎందుకంటే మన జీవితం మనకే కాదండి, ఇప్పుడు మనం ఇలా బాధపడుతున్నాం, మన ప్రత్యక్షంగా ఆయన చూడకుండా పరోక్షంగా ఆయన పాటలతోనే బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది గుండెల విసేలా ఆ టైంలో ఇంకా వేదనకు గురయ్యారంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి సుప్రభాతం మొదలుకొని రాత్రి పడుకోబోయే జోలు పాట వరకు బాలుగారి పాటలతోనే మనకు జీవితంలో సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదున్నా ఆ ఎమోషన్ అంతా బాలుగారి పాటతో ముడైపోతుంది. సరదా అయినా ఏదున్నా బాలుగారి పాటతో ముడిపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రతి చోట ఆయనే ఉన్నారు అంతే. ప్రతి చోట ఆయన అసలు ఎన్ని భాషల్లో ఆయన నిజంగా ఆయనకి ప్రణామాలు, నమస్కారాలు అని చెప్పాలి. అఫ్కోర్స్ ఇప్పుడు అప్పుడప్పుడు చరణ్ గారిని చూసినప్పుడు చాలా మనసు నిండిపోతుంది. నాకు మీరు ఇందాకన్నా స్వర వారసత్వం అన్నారే, అది ఇప్పుడు చరణ్ గారిలో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకోటి బాలు గారు తొంగి చూస్తున్నారు ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన రూపంలో కావచ్చు, గొంతులో కావచ్చు, నేత బాలుగారి గొంతు గుర్తొస్తుంది కదా. ఇప్పుడు చరణ్ గారిని చూస్తుంటే బాలుగారు అక్కడే ఉన్నారు. చరణ్ గారి పాట వింటుంటే బాలుగారు, ఇది వరకు చరణ్ గారిది ఒక డిఫరెంట్ ఉండేది. నేను ఎక్కువగా చరణ్ గారిని ట్రై చేసేవాడిని ఇమిటేట్ చేయడానికి, ఎందుకంటే నాకు చరణ్ గారి గొంతు అంటే చాలా ఇష్టం. ఇంకొక చాలా ఎక్స్ట్రా చాలా చిన్న ఒక లబ్జ్ చాలా బాగుంటుంది, ఒక టింజ్ చాలా బాగుంటుంది చరణ్ గారిది. సో నేను ఐ ట్రై టు ఇమిటేట్ ఇది వరకు రోజుల్లో. బట్ ఇప్పుడు అసలు ఆయన చూస్తున్నా, ఆయన గొంతు వింటున్నా బాలుగారు అట్లా కనిపించేస్తున్నారు. సో ఒక సగం భారం దిగిపోయినంటే, అంటే ఓకే మన బాలుగారు అక్కడే ఉన్నారు, చరణ్ గారు గొంతులో పాటలో ఉన్నారు, చరణ్ గారు పాడుతుంటే బాలుగారు అలా ధ్వనిస్తున్నారు, మరి చరణ్ గారు చూస్తున్నా అలా బాలుగారు కనిపిస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. అండ్ అదే చాలా, అంటే ఇవన్నీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది కృష్ణ. మీరు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది ఒకలా. ఎందుకంటే బహుశా మీరు అన్నట్టు రేడియోలో బాలుగారి పాటలు వింటూ పెరగడం వేరు, ఆయన్ని కలుస్తావా అనుకోవడం వేరు, కలిసిన తర్వాత ఆయనతో కలిసి పాడడము, ప్రయాణం చేయడం, ఆయన చేత శభాష్ అనిపించుకోవడం, దగ్గర నుంచి చూడడం, దగ్గర నుండి ఆయన చూడడం, ఆ డిసిప్లిన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిత్ర గారు, బాలు గారు వీళ్ళందరూ ఆ డిసిప్లినే వి నీడ్ టు ఫాలో. సింగింగ్ టాలెంట్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. డిసిప్లిన్ మెయిన్గా, పాట పట్ల గౌరవం, భక్తి, భయం భక్తి. మనం 40,000 పాటలు పాడాం, ఏముంది మనం ఏం పాడినా వింటారు అని, అది లేదు అక్కడ. అది అండ్ అందరి పాటని అప్రిషియేట్ చేసే చిన్న టాలెంట్. పాట పాడుతుంటే మ్యూజిషియన్స్ వాయిస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అప్రిషియేట్ చేసి నా పాట వాళ్ళకి చప్పట్లు కొట్టండి అయ్యా అని బాలుగారు మ్యూజిషియన్స్ని పేరున ఇవన్నీ దగ్గరుండి చూశాను. సో ఇవి నా మనసులో అలా స్థిరంగా నాటుకుపోయాయి అన్నమాట. సో ఇవే ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉన్నాం అంతే. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా 1% కూడా రీచ్ అవ్వలేం. ఆ పెద్దవాళ్ళ ఇది ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి, ముందుకెళ్తూ ఉంటాం అంతే. కృష్ణ, ఇంత బిజీ అండ్ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో ఎలా మీకు మరి అంటే నెక్స్ట్ ఏంటనే ఆలోచన వస్తుంటుందా? బికాజ్ ఇది ఒక స్థిరత్వం ఉండదు, ఏ మాట కామాట. అవును, ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు మీరు 106 FM మ్యాజిక్లో కూడా చేశారు, ఎంత బాగుంటుంది తెలుసా అసలు. అది ఆ జింగిల్ రాగానే 106.4లో అవును ఎంత బాగా అనిపిస్తుంది చెప్పలేదు. అవును, అంటే అంత. అయితే ఇక్కడ నేను ఇప్పటికీ ఐ సెల్ఫ్ కన్సిడర్ మై యాజ్ ఎ స్ట్రగ్లింగ్ సింగర్ ఓన్లీ. ఎందుకంటే మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ వాయిసెస్ వచ్చేసాయి.
అది అమ్మాయిల గొంతు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఏదైనా. ఇంకా అబ్బాయిల కంటే హీరోస్ కంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. ఇంకా ఫలానా ఇట్లా వాళ్ళ వీళ్ళ అని చెప్పేసి అట్లా కొంచెం మారింది ఇప్పుడు. చాలా మన తెలుగు సింగర్స్కి చాలా అవకాశాలు వస్తున్నాయి. మణిశర్మ గారు, కీరవాణి గారు, తమన్ గారు, చాలా దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆఫ్ కోర్స్ కీరవాణి గారు కూడా లోకల్ టాలెంట్కి విపరీతంగా డెఫినెట్లీ అద్భుతం ఆయన. గత కొంతకాలం నుంచి దేవి గారు, తమన్ గారు వీళ్ళందరూ కూడా మన తెలుగు సింగర్స్ చాలా ఎక్కువ పాటలు పాడిస్తూ ఉన్నారు. ఏమండి ఇప్పుడు నాకున్న చెప్తున్నా, నేనే ఎగ్జాంపుల్. నేను కానీ అంతకు మా ముందు పాడిన దీపు కానీ, కీరవాణి గారు ఎన్ని మంచి మంచి పాటలు పాడించారండి. సింగర్స్, మన తెలుగు సింగర్స్ చాలా మంచి మంచి పాటలు పాడించారు. అయినా కూడా ఇదొక స్ట్రగ్లింగ్ ఇదే ఉంటుంది. రేపు ఏముంటుంది, ఈరోజు ఇది అయిపోయింది, నిన్నటిది పాడింది నిన్నటితో అయిపోయింది. అది రేపేంటి, రేపు కొత్త పాట వచ్చేదాకా కూడా నిన్నటి దాంతో మనం వేలాడలేము. అవును, డెఫినెట్లీ. సో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను ఏదైనా జాబ్ చేసుకుంటూ మీ ప్యాషన్ని కంటిన్యూ చేయండి. ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ రియల్లీ బిజీ అప్పుడు కావాలంటే పక్కన పెట్టండి అని నన్ను ఎవరైనా అడుగుతున్నప్పుడు నేను చెప్తా. ఎందుకంటే మీరు చాలా బిజీ ఉండి మీరే కావాలి, లేకపోతే ఫలానా ప్రోగ్రామ్స్కి మీరే కావాలన్న ఒక బిజీ టైం వస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు కావాలంటే మీరు దిగచ్చు. బట్ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయినా చేసుకో. ఇప్పుడు నేను టాల్ రేడియోని, టచ్ ఏ లైఫ్ వారి టాల్ రేడియో, దాంట్లో నేను ఆర్జేగా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 2.5-3 years నుంచి. వీకెండ్సే షోస్ రికార్డ్ చేసి ఇంట్లోంచి మనం పంపిస్తూ ఉంటాము. సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్. అది ప్రాక్టికల్ అప్రోచ్. అది ఇక్కడే కాదు ఎక్కడైనా. ఎందుకంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకే గొంతు మనం 10 సార్లు అంటే బోర్ అని చెప్పను, మళ్ళీ ఇందాక చెప్పినట్టే వెరైటీస్ కావాలి. వెరైటీస్ ఎంత బాగా పాడుతున్నారు అందరూ. అవును, అందరూ బాగా పాడుతున్నారు కూడా. సో అందరికీ వర్క్ వెళ్తున్నప్పుడు వీ నీడ్ టు టేక్ కేర్. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిమాండ్ చేయలేం కదా, మన వాళ్ళు అన్నాక, సీనియర్స్ అన్నాక నాకు డబ్బులు ఇవ్వాలి మీరు అని అడగలేము 10 సార్లు. అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే అందరికీ ఇప్పుడు వాల్యూ బాగా తెలిసి మన మ్యూజిక్ డైరెక్టర్స్ లేదండి తప్పకుండా. అయితే ఒకటి, ఇప్పుడు నాకు ఇంతే కావాలని కూర్చుంటే అది వేరు. మనకి కావాల్సినట్టుగా వస్తున్నాయి. అండ్ మనం కూడా ఆ పాటలతో మనం ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మనం తగ్గుండాలి, లేకపోతే ఎక్కడ మనం డిమాండ్ కదా, ఎక్కడ మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని. ఇంకోటి, మన వర్క్ చూసి వాళ్ళే ఇస్తారండి. మ్యూజిక్ డైరెక్టర్స్ మన వర్క్ని చూసి ఇస్తున్నారు, మన వర్త్ని కూడా చూసి ఇస్తున్నారు, యాటిట్యూడ్ కూడా చూస్తారు. ఎవ్రీథింగ్ కౌంట్స్ అండి. ఓన్లీ నాట్ ఒక సింగింగ్ టాలెంట్ పెట్టుకొని ఉంటే కష్టం. మన బిహేవియర్, యాటిట్యూడ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, కరెక్ట్.